ఓకే గాయ్స్, మిక్సర్ అండ్ అలిగేషన్లో ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదవాలి. ఓకేనా? రైట్. క్వశ్చన్ చదువుతాం చూడండి. ఏ వెజల్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ టూ లిక్విడ్స్ L1 and L2 are in the ratio of 11:8. If 9 liters of mixture is taken away from it and is replaced by the same quantity of liquid L2, then the ratio of L1 and L2 becomes 11:12. Now the quantity of L2 in the final mixture is. ఓకే, ఇంకోసారి తెలుగులో కూడా చూద్దాం. ఒక పాత్రలో ఉన్న L1 మరియు L2 అనే ద్రావణాలను, రెండు ద్రావణాల మిశ్రమంలో వాటి నిష్పత్తి 11:8. దాని నుండి 9.5 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి అంతే పరిమాణంగా L2 ద్రవంతో భర్తీ చేసినప్పుడు L1 మరియు L2ల నిష్పత్తి 11:12 అవుతుంది. ఇప్పుడు అంతిమ మిశ్రమంలో L2 పరిమాణం లీటర్ల. రైట్. ఓకేనా? దీన్ని ఎలా చేయాలంటే మిక్చర్ అండ్ అలిగేషన్లో చేయాలి. ఓకేనా? ఫస్ట్ నో ది కాన్సెప్ట్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ కాన్సెప్ట్, దెన్ ఆఫ్టర్ వీ విల్ డూ సమ్ క్వశ్చన్స్. ఓకే, రైట్. సి, సపోజ్ A:B 2 లిక్విడ్స్ ఉన్నాయనుకున్నాం అనుకోండి. 2 లిక్విడ్స్ సపోజ్ ఇక్కడ 2, ఇక్కడ 5 ఉందాం అనుకున్నాం. మొత్తం 10 లీటర్లు దీంట్లో ఉందనుకున్నాం. AB క్వాంటిటీ 10 లీటర్స్ ఉందనుకున్నాం. సరేనా? సో దీంట్లోంచి ఒక 5 లీటర్లు మిక్చర్ తీసేసారనుకోండి. ఓకేనా? 5 లీటర్లు మిక్స్ చేసేస్తే రేషియో ఎంత ఉంది? అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు AB అని 2 లిక్విడ్స్ ఉన్నప్పుడు ఎందుకు అలా ఉంటుందంటే, సపోజ్ మనం ఉన్నాము, సపోజ్ టీ తాగుతున్నాం, దానిలో పాలు టీ కలుపుతాం. మిశ్రమం అంటే పాలు టీ మిశ్రమం వస్తుంది, కానీ టీ పౌడర్, వాటరు, మిల్క్ రాదు కదా. సో అందుకోసం ఏంటంటే మనం మిక్చర్ తీసినప్పుడు ఏదైతే రేషియో ఇస్తారో అదే రేషియోలో తీస్తాం. ఓకేనా? రైట్. మీకు అర్థమైంది అనుకున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో, మీరు నాకు మెసేజ్ చేసి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేద్దాం. సో ఇప్పుడు సమ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏమన్నాడు L1 L2. కరెక్ట్. తీసుకున్నాం. L1:L2 ఎంత రేషియోలో ఉందన్నారు? 11:8 రేషియోలో ఉందన్నారు. సరేనా? దీంట్లో ఎంత తీసేయమన్నారు? 9.5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ తీసేయమండి. ఓకేనా? తీసేసాక ఎంత ఉంది? ఇంకా ఇందాక చెప్పాను కదా రేషియో, సేమ్ అదే రేషియో 11:8 ఉంటుంది. ఓకేనా? దీనికి ఏం యాడ్ చేయమన్నాడు? L2 లిక్విడ్ యాడ్ చేయమన్నాడు. ఎంత రేషియోలో? సేమ్ క్వాంటిటీలో యాడ్ చేయమన్నాడు. సో 9.5 యాడ్ చేయమన్నాడు. అప్పుడు రేషియో ఎంత అయింది అంటున్నాడు? 11:12 అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ ఒకవేళ రేషియోస్ L1 రేషియో, L2 రేషియో, L1 L2 అదే L1 ఫస్ట్ మిక్చర్ ఈక్వల్ లేకపోతే L2 సెకండ్ మిక్చర్ లేకపోతే ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఎందుకంటే మనం యాడ్ చేస్తుంది ఏంటి? L2 యాడ్ చేద్దాం. సో L1 కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడే మనం క్వశ్చన్ చేయగలం. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను మీకు. ఓకేనా? అప్పుడే చేయగలం. సో అందుకోసం ఇక్కడ మనం కాన్స్టెంట్ చేయాలి. ఇట్లా మనం ఏం చేయని అవసరం లేదు, మార్చడం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో అంత ఉంది, ఎండింగ్లో అంత ఉంది. ఇక్కడ మన చేంజ్ ఎక్కడ వచ్చింది? L2 లిక్విడ్ చేంజ్. L2 లిక్విడ్ ఎందుకు చేంజ్ వచ్చింది? 9.5 లీటర్స్ ఆఫ్ L2 యాడ్ చేశాడు. సో ఎంత యాడ్ చేశాడు? ఈ 8 ఉన్నది కాదు 12 అయింది. ఎందుకు అయింది? ఈ 9.5 లీటర్స్ వల్ల యాడ్ చేయడం వల్ల. సో అప్పుడు మన 4 పార్ట్స్ ఎంత? ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 8కి 12కి 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ అంటే 9.5. ఓకేనా? అప్పుడు మనకు కావాల్సింది ఏంటి? L2 లిక్విడ్. సో L2 అంటే 12 పార్ట్స్. ఓకేనా? ఇది 12 into 9.5 డివైడ్ బై 4. 4 3 12, 3 5 28.5 ఫైనల్ ఆన్సర్. ఓకేనా? మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు వాట్సాప్ మీది మీకు ఎక్కడ డౌట్ ఉందో అది నాకు చెప్తే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? గైస్, బాయ్, సీ యూ టుమారో. నెక్స్ట్ క్వశ్చన్తో మళ్ళీ వెళ్ళిపోతాం. ఓకేనా?